హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మద్భగవద్గీత ప్రతి ఒక్క అధ్యాయము క్లుప్తంగా విశ్లేషించి తెలపడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయాన్ని తెలుపుతూ దాని యొక్క తాత్పర్యాన్ని కూడా తెలపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఆలకించండి. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. భగవద్గీత ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. మన ధర్మం ఏమిటి, మన ధర్మం యొక్క అర్థం ఏమిటి, శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమని చెప్పి ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ధర్మ మార్గంలో నడవాలన్నది ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ధర్మాన్ని ముందుకు నడిపించడం మన కర్తవ్యము. కనుక ప్రతి ఒక్కరు కూడా మన ధర్మాల గ్రంథాలలో ఏమి చెప్పి ఉన్నారు పరమాత్ముడు, ఈ గ్రంథమే అని ఏం కాదు, ఏ గ్రంథమైనా సరే ప్రతి ఒక్కరు కూడా చదవాలి. ఏం చెప్పున్నారు మన పురుషోత్తములు, ఋషులు, మునులు, మహాత్ములు ఎందరో వాళ్ళ యొక్క అతి గొప్ప గొప్ప విషయములను సృష్టికి అతీతంగా కూడా తపస్సులు చేసి మహాత్ములెందరో మనకు గ్రంథాలను రాయడం జరిగింది. అలాంటి మహాపురుషుల యొక్క గ్రంథాలను చదివి మనవంతుగా మనం తెలుసుకొని ముందుకు సాగడం మన కర్తవ్య ధర్మం. కనుక ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క గ్రంథాలను చదవాలి, చదివి తీరాలి. అది మన కర్తవ్యం.